10/10/2024 సమస్త శక్తి స్వరూపిణి, దుష్టనాశిని, దుర్గనాశిని. దుర్గం అంటే కష్టం, దుర్గం అంటే పాపం. అందుకే ఆ పేరు దుర్గ. అంటే పాపాన్ని నాశనం చేసేది కాబట్టి దుర్గ, కష్టాన్ని నివారించేది కాబట్టి దుర్గ, సుఖాన్ని ఇచ్చేది కాబట్టి దుర్గ. అంటే అగమస్యంతి దేవతాయ దుష్టాన్ని నాశనం చేసి సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వగలిగేది దుర్గ. అందుకే దుర్గాతిహారిణే దేవి అని చెప్పి అమ్మవారి శ్లోకం ఉంటుంది. దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త. అందరి యొక్క మనసుని గెలుచుకొని మమ్మల్ని కాపాడుతూ మా ఇంటిల్లిపాది పుత్ర పౌత్రాభివృద్ధి కలిగిస్తూ సుఖ సంతోషాలు మాత్రమే ఇచ్చి మాలో ఉన్నటువంటి సమస్త పాపాలని నాశనం చేసి సద్బుద్ధిని ప్రసాదించు తల్లి అని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటున్నాం. అందుకే ఆ దుఃఖ నివారణటువంటిది కాబట్టి దుర్గా. ఈ రోజు మనకి అత్యంతమైనటువంటి శక్తి సమన్వితురాలు, అత్యంత శక్తి కలిగినటువంటి వ్యక్తి అమ్మవారి రూపంలో మనం చూసుకుంటాం. మన ఆత్మస్థైర్యాన్ని పెంచుకునే రోజు. ఒకరోజు లక్ష్మిని పెంచుకున్నాం, రోజు బుద్ధిని పెంచుకున్నాం, ఈరోజు ఆత్మస్థైర్యాన్ని పెంచుకుంటే అంటే మన శక్తియుక్తులు పెంచుకునే ప్రయత్నం చేయాలి. అటువంటి దుర్గాదేవిని మనం ఈరోజు పూజ చేసుకోవాలి. తప్పకుండా ఈరోజు మీరు కుంకుమార్చన, పసుపు నీళ్ళతో అభిషేకము, చంద్రపిళ్ళతో అభిషేకం అమ్మవారికి చాలా స్పష్టంగా చేయాలి. అంటే రక్తాభిషేకం అంటారు దాన్ని. అందుకే మనం ఎర్రని కుంకుమతో అమ్మవారికి అభిషేకం, అదే పసుపు అభిషేకం అమ్మవారికి అంటే ఉపశమనం. ఈరోజు అమ్మవారికి శాంతి కలిగించాలి. ఎందుకంటే ఇప్పటికీ అమ్మవారిగా ఉన్మత్తగా అయిపోయింది, చాలా యుద్ధాల్లో ఉన్మాదంకి వచ్చేసింది. ఇంకా రేపు ఎల్లుండి కల్లా శుంభని చంపేస్తుంది అమ్మవారు, చంపేస్తుంది. అటువంటి స్థాయికి వచ్చేసింది. అయినా సరే ఇప్పటి నుంచి అమ్మవారిని అమ్మ కొద్ది కూలుగా ఉండు నేను వెనక్కి లాగాలి మొగుడిని, అరే నువ్వు వెనక్కి రాసుకో ఇప్పుడే కొట్టకన్నట్టుగా మనం భార్యని ఇప్పుడే గొడవ పెట్టుకోక వెనక్కి రా ఫలితం చెప్తున్నారు. అలా మనకు శాంతింపజేసే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అయినా ఆగది వాళ్ళ ఆవిడ బ్రహ్మాండంగా ఉద్ధంకురాలుగా వెళ్ళిపోతుంటుంది. సో అటువంటి స్థానంలో అమ్మవారికి రక్తవర్ణం కానీ లేదంటే ఎర్రని ఎరుపు అంటే పండు ఎరుపు అంటారు. ఎర్రబండి అంటే మనకి ఎర్ర మిరప్పండు రాగినటువంటి చీరను అమ్మవారికి అలంకారం చేయాలి. తర్వాత అమ్మవారికి రోజున పులిహోరతో నైవేద్యం, దద్యోజనం నైవేద్యం, తర్వాత మహాప్రసాదం అంటే లడ్డూలు కానివ్వండి, జంతికలు, కారపప్పులు కానివ్వండి, సజ్జబూరలు కానివ్వండి అమ్మవారికి నివేదన చేసే ప్రక్రియ కొనసాగించాలి. సాయంకాలం పూట కూడా అమ్మవారికి తప్పకుండా కుంకుమార్చన తప్పకుండా చేయాల్సిందే. ఎట్టి పరిస్థితులు కుంకుమార్చన మానకూడదు. సాయంకాల సమయంలో ఇంటికి దిష్టి తీసేసుకోవాలి. మన ఇంటికి మనకి ఎర్ర నీళ్ళతో ఇంటికి దిష్టి తీసేసి రోడ్డు మీద పోసుకోవచ్చు, లేదా పక్కన ఉన్నటువంటి ఇంకుడు గుంతలో పోసుకోవచ్చు, పక్కన రోడ్డు పక్కన పోసుకోవచ్చు, దానికి ఎప్పుడు ఇబ్బంది లేదు. కానీ ఆ దాటిన వారికి ప్రమాదం జరిగే అవకాశం, అది తొక్కిన వాళ్ళకి ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ఎవరు తొక్కని ప్రదేశంలో వేసుకోవాలి. మన పాపాన్ని ఇంకోటి తొక్కక్కల్లా, మన పాపాన్ని బయటపడేసుకోవాలి తప్ప ఇంకొకరికి అంటగట్టవద్దు. కాబట్టి ఆ ఎర్రపు చందన బిళ్ళని తీసుకెళ్ళి మనం పక్కన పెద్ద మామిడి లాంటి చెట్టు పుక్కలో వేసుకుంటే ఇంటికి దిష్టి అంతా కూడా తొలగిపోతుంది. పిల్లలకి కూడా తప్పకుండా దిష్టి తీసే ప్రయత్నం చేయాలి. మనం ఇప్పుడు ఇట్లా దిష్టి తీసే ప్రక్రియలో చాలా మంది అపార్ట్మెంట్స్ లో ఉంటారు కదా, అలాంటి వాళ్ళంటికి వాళ్ళు తీసుకొని వచ్చేసి బయట ఉంటుంది. అందుకే అన్నాను ఇంకుడు గుంత ఉందిగా, ప్రతి ఇంకుడు గుంతలో పోసుకోవచ్చు, లేదు పక్కన ఏదైనా రోడ్డు పక్కన తొక్కకుండా మన గోడవారిగా పోసుకోవచ్చు. ఎవరు తొక్కాల్సిన అవసరం లేకుండా గోడవారిగా పోసుకుంటే సరిపోతుంది, దానికి ఇబ్బంది లేదు. సో ఇది దుర్గాదేవి అలంకరణ.